ఒక విద్యార్థి మనస్తత్వం ఎలా ఉండాలి, ప్రతి విద్యార్థి ఎలా నడుచుకోవాలనేది ఈరోజు మనం చూద్దాం. నిరంతర పరిశ్రమ, పట్టుదల చేత అత్యధిక స్థాయికి చేరుకున్న వారిని చూసి మనం ఉత్తేజాన్ని పొందాలి. కొందరికి ఇటువంటి ఉత్తేజం వారికంటే అధికులైన వారి గురించి విన్నప్పుడు, చదివినప్పుడు సహజంగానే కలుగుతుంది. అలా కలిగి వారు సాధించగలేనిది నేనెందుకు సాధించలేనని ప్రశ్నించుకొని ఉత్సాహాన్ని తెచ్చుకోవాలి. ప్రముఖ విద్యావేత్తల, మేధావుల జీవిత చరిత్రలు చదవాలి. ఏదో నవల చదివినట్లు ఒకసారి చదివి అవతల పారేయకూడదు. 2-3 రోజులకు ఒకసారైనా ఆ పుస్తకాలు తెరిచి ఉత్తేజాన్ని కలిగించే అంశాలు మననం చేసుకోవాలి. వీలైతే వారి ఫోటోలు, చిత్రాలు సేకరించి ఆల్బమ్ చేయాలి. దాన్ని కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉండాలి. అలా కొన్ని రోజులు చేయగా నేను కూడా ఈ కోవాలోకి ఎందుకు చేరకూడదు అనే ప్రశ్న తలెత్తుతుంది. అంటే కార్యసాధనకు, విజయకాంక్షకు మనలో బీజం పడిందన్నమాటే. ఇకపోతే ఉన్నత ఆశయం కలిగి ఉండటం. ప్రతి ఒక్కరూ ఒక ఉన్నతమైన ఆశయాన్ని పెట్టుకోవాలి. గొప్ప ఆశయాన్ని సాధించదలుచుకున్నప్పుడు దానికి తగినట్లు కృషి కూడా ఎక్కువగానే ఉంటుంది. చాలామంది విద్యార్థులు వారికి ఇష్టం లేని సబ్జెక్టులో 35 మార్కులు వస్తే చాలనుకుంటారు. చివరకు 25 మార్కులు వచ్చి పరీక్షలలో తప్పుతుంటారు. అంటే వారి కృషి, దృష్టి అంతా కేవలం 35 మార్కుల మీదనే ఉండటం వలన వారు ఆశించిన దానికంటే 10 మార్కులు తక్కువగా వచ్చి ఫెయిల్ అవటం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులు వారి మనసులో నుండి 35 సంఖ్యను చెరిపివేసుకొని 80 మార్కుల లక్ష్యం పెట్టుకుంటే కనీసం 60 మార్కులు వస్తాయి. అంటే ఫస్ట్ క్లాస్ మార్కులు వస్తాయన్నమాట. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ఐఎమ్ ఎట్ గోల్డెన్ బర్డ్, ఎట్లీస్ట్ యూ కెన్ గెట్ ఇట్స్ ఫెదర్. బంగారు పిట్ట మీద దృష్టి నిలిపితే పిట్ట దొరక్కపోయినా కనీసం దాని ఈకైనా లభిస్తుంది. కాబట్టి చిన్న ఆశయం పెట్టుకొని విఫలమవడం కంటే ఉన్నతాశయం పెట్టుకొని అనుకున్నది సాధించడం ఉత్తమం. ఇకపోతే పోటీ మనస్తత్వాన్ని కలిగి ఉండటం. విద్యా విషయంలో మనకంటే తెలివైన విద్యార్థులతో పోటీపడి వారికంటే ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలనే పోటీ మనస్తత్వాన్ని కలిగి ఉండటం చాలా మంచిది. పూను స్పర్ధలు విద్యాలందే అన్నాడు ఒక మహాకవి. కాబట్టి చదువులో మీకంటే అగ్రశ్రేణిలో ఉన్న విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని వారికంటే తప్పక ఎక్కువ మార్కులు సంపాదించాలనే పోటీతో చదవటం వలన విద్యార్థులు విజయం సాధించవచ్చును. ఇప్పుడు చెప్పిన ఈ విషయాలన్నింటినీ ఆచరణలో పెట్టిన వాళ్ళంతా ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులవటంలో సందేహం లేదు. విద్యార్థి లోకానికి ఉపకరించి ఇలాంటి కొన్ని విషయాలు మనస్సులో బాగా నాటుకుపోయేటట్టు చేసుకొని ముందుకు సాగుతారని కోరుకుంటూ మీ బీవీఎం క్రియేషన్స్.